హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మొన్న 15వ తేదీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ కళాశాలల ఎంపిక ప్రక్రియకు సంబంధించి, వెబ్ ఆప్షన్స్కి సంబంధించి, వాళ్ళు యూనివర్సిటీ ఫీజు సంబంధించి, కళాశాలలో ఫీజుకు సంబంధించి అన్ని వివరాలు కూడా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వరంగల్, తెలంగాణ. MBBS admissions under competent authority quota for the academic year 2025-26. Notification for exercising of web options for the first phase of counseling for admissions into MBBS course under competent authority quota into affiliated government, private, unaided, minority, non-minority medical colleges for the year 2025-26. 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి కన్వీనర్ కోటాకు సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటాలో నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లోని అభ్యర్థులకు వాళ్ళ యొక్క మెరిట్ మరియు రిజర్వేషన్స్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా వెబ్ ఆప్షన్స్ మీరు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://tshmedadm.tsche.in/ ఈ వెబ్సైట్కి వెళ్ళేసి 16వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ రాత్రి 11:30 వరకు, అంటే రేపటి వరకు వెబ్ ఆప్షన్స్ అనేటివి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులందరూ కూడా కళాశాలల ఎంపిక ప్రక్రియను మీరు చేసుకోవచ్చు. ఈ కళాశాల ఎంపిక ప్రక్రియ అయిన తర్వాత యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పూర్తయిపోతానే, కళాశాలల ఎంపిక పూర్తయిపోతానే మీకు సీట్ అలాట్మెంట్ అనేది కళాశాల వైజు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఫీజు ఎంత పే చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. allotted candidate have to pay the university fees 12,000 rupees for MBBS course. డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ వాళ్ళు యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ట్యూషన్ ఫీజు వివరాలు కూడా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో 10,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు మరియు ఈఎస్ఐ మెడికల్ కళాశాల, ఈ రెండిట్లు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు మరియు ఈఎస్ఐ మెడికల్ కళాశాలల్లో 60,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు 12,000 రూపాయలు వచ్చేసి అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకునేటప్పుడు మీరు ఆన్లైన్లో డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆన్లైన్లో పే చేసి ఈ యొక్క అలాట్మెంట్ లెటరు ప్రింట్ తీసుకోవాలి. తర్వాత కళాశాలకు వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీసు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఏదైతే నీట్ యూజీ 2025 ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఫోటో అయితే పెట్టుంటారో ఆ ఫోటోలు మినిమం 10 నుండి 15 ఫోటోలు స్పేర్గా మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. తర్వాత అక్కడ సెక్యూరిటీ బాండ్స్ కూడా తీసుకుంటారు. మీరు కళాశాలకు వెళ్ళిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఒరిజినల్ సెట్స్ 2 సెట్స్, ఒరిజినల్ సెట్ ఒక సెట్ అన్నమాట. ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒక సెట్టు,
2 సెట్ల జిరాక్స్ కాపీసు, ఆ అలాట్‌మెంట్ లెటరు వీటన్నిటిని తీసుకొని మీకు ఏ కళాశాలలో అలాట్‌మెంట్ ఇస్తారో ఆ కళాశాలకెళ్ళి జాయిన్ కావాలి. ఇకపోతే జా ఒక్కసారి మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లోని విద్యార్థులకు వాళ్ళు పెట్టుకున్న కళాశాలల ఎంపిక ప్రకారం సీట్ అలాట్‌మెంట్ చేసిన తర్వాత జాయిన్ కాకపోతే వాళ్ళు నెక్స్ట్ రౌండ్‌లకి ఎలిజిబుల్ కారు అనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. 4వ పాయింట్ చూడండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ యాజ్ పర్ his her options and does not join the course, they shall not be permitted to exercise web options in such subsequent phases of counseling to prevent seat blocking. కాబట్టి వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయట. ఫర్దర్ రౌండ్స్లో జాయిన్ కాని విద్యార్థులకు ఫర్దర్ రౌండ్స్లో ఫేజ్ 2 ఫేజ్ 3లో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు అని క్లియర్గా ఇవ్వటం జరిగింది. కాబట్టి సీట్ అలాట్‌మెంట్ అయిన విద్యార్థులు కంపల్సరీగా జాయిన్ కావాలి. మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్‌లో మీకు కళాశాల నచ్చకపోయినా, ఇంకేదైనా ఇతరత్ర కారణాలున్నా అప్పుడు కావాలంటే ఫ్రీ ఎగ్జిట్ పీరియడ్‌లో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఇకపోతే సీట్ అలాట్‌మెంట్ అయిన విద్యార్థులకు ఎస్ఎంఎస్ అనేది మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఇచ్చున్నారో ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఇచ్చాడు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నంబర్స్‌కి కాల్ చేసి హెల్ప్ లైన్ కాల్ చేసి మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. చూసారుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం కళాశాలల ఎంపిక ప్రక్రియకు 16వ తేదీ నుండి 18వ తేదీ రాత్రి 11:30 వరకు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కళాశాలల ఎంపిక ప్రక్రియను ప్రయారిటీ ప్రకారం మీకు నచ్చిన కళాశాలలో మొదట ప్రయారిటీ ఎంచుకోండి. మీకు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కళాశాల ముందు ఎంచుకోండి. ఆ కళాశాల నచ్చకపోతే మరి ఇంకొక కళాశాల ఏ కళాశాల ఎంచుకోవాలి దాన్ని ఎంచుకోండి. ఆ 2 కళాశాలలో కూడా సీట్ రాకపోతే మరొక కళాశాల ఏది ఎంచుకోవాలో దాన్ని ఎంచుకోండి. 3 కళాశాలలో కూడా సీట్ రాకపోతే మరొక కళాశాల మనం ఏది జాయిన్ అవ్వాలనుకుంటున్నామో అలా మీరు కళాశాలల ఎంపిక ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. నిజంగా మనం ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటామో ఆ కళాశాలల ఎంపిక ప్రక్రియ అలా చేసుకోవాలి. లేదు అనుకుంటే గవర్నమెంట్ కళాశాలలు ముందుగా ఎంచుకోండి, తర్వాత ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎంచుకోండి, ఆ తర్వాత మైనారిటీ మెడికల్ కళాశాలలు ఎంచుకోవచ్చు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకి మైనారిటీ కళాశాల. కాబట్టి కళాశాలల ఎంపిక ప్రక్రియ అనేది మీకు ఎలా మీరు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కళాశాలల ఎంపిక ప్రక్రియ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒక్కసారి కళాశాలల ఎంపిక ప్రక్రియ మీరు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ అయితే జాయిన్ కావాలి. ఒకవేళ జాయిన్ కాకపోతే ఫర్దర్ రౌండ్స్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు అవకాశం ఉండదు అని క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అది మీకు చూపించాను. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కళాశాలల ఎంపిక ప్రక్రియ కరెక్ట్గా పెట్టుకోండి. దాని తర్వాత యూనివర్సిటీ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్యూషన్ ఫీజు వివరాలు కూడా ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.